మాట చాలా విలువైంది. ఇది ఒక నాణ్యంలా రెండు వైపులా ఉంటుంది. ఒకసారి ఇది నీకు స్ట్రెంగ్త్లా ఉపయోగపడుతుంది, మరికొన్నిసార్లు ఎన్నో అనర్థాలకు కూడా దారితీస్తుంది మిత్రమా. అందుకే దీన్ని ఉపయోగించడంలో నువ్వు ఒక దిట్టగా, అంటే ఒక ఎక్స్పర్ట్గా మారాలి. ఎవరికైతే ఇది ఒక్కటి అర్థమవుతుందో, ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఎంత మాట్లాడాలో, వాడి సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు మిత్రమా. అయితే ఇది అర్థమయ్యేది కేవలం 100లో 2 మాత్రమే. అందుకే సక్సెస్ రేట్ ఎప్పుడు కూడా 2% మాత్రమే ఈ ప్రపంచంలో ఉంటుంది. ఆ 2%లో నువ్వు చేరాలనుకుంటే ఈ ఫార్ములా నీకు అర్థం కావాలి మిత్రమా. బట్ ఇది నీకు అర్థం కావాలంటే నువ్వు ఎవ్వరికి అర్థం కాకుండా ఉండాలి. మిగతావి ఏవైనా చెయ్యాలంటే కష్టం, కానీ ఎవ్వరికి అర్థం కాకుండా ఉండాలంటే నువ్వు సైలెంట్గా ఉంటే చాలు మిత్రమా. ఎందుకంటే మూర్ఖుణ్ణి ఈ ప్రపంచం తన మాటలతోనే గుర్తిస్తుంది, అదే ఒక జ్ఞానిని తన యొక్క మౌనం వల్ల గుర్తిస్తుంది మిత్రమా. అందుకే సంటోస్ ఇలా అన్నారు, హీ విల్ విన్ హూ నోస్ వెన్ టు స్పీక్ అండ్ వెన్ నాట్ టు స్పీక్. ఎనీవే, మరలా అక్కడికి రావాల్సి వస్తుంది మిత్రమా. సైలెన్స్ ఈజ్ ద ల్యాడర్. అదే మౌనమే నీకు ఒక నిత్యంలా పనిచేస్తుంది మిత్రమా. కానీ మౌనంగా ఉండడం ఎలా? ఈ సైలెంట్కి ఉన్న శక్తి మనకి అర్థమైతే దీన్ని అవలంబించడానికి, దీనికి మనం ప్రాక్టీస్ చేయడానికి మాత్రం వెనకంజ వేయం మిత్రమా. దీనికోసమే మనం చిన్ననాటి రోజుల్లోకి ఒక్కసారి వెళ్దామా? మన టీచర్ క్లాస్ సీరియస్గా చెప్తున్నప్పుడు మనం క్లాస్ వినకుండా మన లోకంలో ఉంటూ పక్కోడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా టీచర్ సైలెంట్ అయిపోతే మనం ఈ లోకంలో ఉన్న క్లాస్ రూమ్లోకి వచ్చే వాళ్ళం కదా. అది సైలెంట్ యొక్క పవర్ ఫ్రెండ్స్. మరో కోణంలో చూస్తే మన జీవన ప్రయాణంలో ఎప్పుడు 2 వర్గాల వారు ఉంటారు. ఒకరు మన మంచి కోరే ఫ్రెండ్స్, రెండవ వాళ్ళు మన చెడు కోరే శత్రువులు. అయితే మనం ఎప్పుడు కూడా మన మంచి కోరుకునే ఫ్రెండ్స్ని దూరం కాకూడదు, మన చెడు కోరుకునే శత్రువులకు దగ్గర కాకూడదు. ఈ సైలెన్స్ అన్నది ఈ రెండిటిని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేయగలవో నీకు నేర్పుతుందన్నమాట. ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా కావాలంటే ట్రస్ట్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి, ఫ్రెండ్స్ నీకు వాల్యూ ఇవ్వాలి. అయితే నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎదుటివారు చెప్పిన మాటను వింటుంటావు. ఎవరైనా నీ స్నేహితులు వాళ్ళ యొక్క బాధ చెప్తున్నారనుకోండి, నువ్వు ప్రశాంతంగా సైలెంట్గా వాళ్ళ మాటని జాగ్రత్తగా వింటున్నావు అనుకో, అప్పుడు వాళ్ళు నిన్ను నమ్ముతారు, నీకు విలువనిస్తారు. ఇలా స్నేహం మరింత బలపడి నీ యొక్క బిజినెస్లోనా, నీ యొక్క ప్రొఫెషనల్ గ్రోత్లో నీ ఫ్రెండ్స్, నీ సర్కిల్, నీ కొలీగ్స్, నీకు అందరూ కూడాను ఎవరైతే నీ శ్రేయోభిలాషులు ఉంటారో వాళ్ళకి నువ్వు ఒక మంచి ఫ్రెండ్గా, మంచి గైడ్గా, మంచి లీడర్గా నిలబడగలవు. అదే శత్రువుల విషయంకి వచ్చావు అనుకో మిత్రమా, నీ యొక్క మౌనం నీ శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, నీ శత్రువుల్ని అన్కంఫర్టబుల్ చేస్తుంది, నీ శత్రువులకి ఆలోచనలో పడేస్తుంది. ఏం చేస్తాడు వీడి నెక్స్ట్ స్టెప్ ఏంటి, వీడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎన్నో విధాలుగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసి వాళ్ళ యొక్క గోల్స్ని వాళ్ళే మర్చిపోయేటట్టు చేస్తుంది. నీ జోలికి వాళ్ళు రాకుండానే ఆటోమేటిక్గా వాళ్ళు దూరం అయిపోతారు మిత్రమా. నీ ఫ్రెండ్స్ని నువ్వు కాపాడుకోగలుగుతావు, శత్రువుల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. ఈ ఒక్కటి నీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటి అంటే అయితే మనం మరి ఎప్పుడు మాట్లాడాలి? ఎస్, సరైన క్వశ్చన్ మిత్రమా. ఎప్పుడు మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మాట ఎంత విలువైందో ఒక్కసారి చూసుకో. నీ మాట యొక్క విలువ నువ్వు తెలిసిందనుకో, నీ మాట యొక్క వాల్యూ నీకు తెలిసిందనుకో, ఎలా అయితే మనీ యొక్క వాల్యూ తెలిస్తే ఈ మనీని దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని నువ్వు ఆలోచించి చక్కగా ఇన్వెస్ట్ చేస్తావో, అలాగే నీ మాట యొక్క వాల్యూ నీకు తెలిసిందనుకో మిత్రమా, అప్పుడు ఈ మాటని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో నువ్వు చక్కగా చేస్తావు. కానీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇన్వెస్ట్మెంట్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మాటని ఇన్వెస్ట్ చేసేటప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటి అంటే, ఒక్కసారి విల్లు నుంచి బాణం బయటకు వెళ్తే ఎలా తిరిగి రాదో, నీ మాట అనే ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి నీ నోట్ల నుంచి జారిందంటే మళ్ళీ తిరిగి రాదు మిత్రమా. అప్పుడు ఈ మాట అనే ఇన్వెస్ట్మెంట్ నీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కన్నా చాలా విలువైందనమాట. ఇప్పుడు నువ్వే ఆలోచించు మిత్రమా, ఎంత జాగ్రత్తగా అప్పుడు ఆలోచిస్తావో, ఎంత నువ్వు జాగ్రత్త పడాలో, ఎంత నువ్వు జాగ్రత్త పడతావో నువ్వు తెలుసుకో. అప్పుడు ఏమవుతుందంటే మిత్రమా, నేను మాట్లాడితే ఏమైనా లాభం ఉందా, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఆపేయాలి నీ ఇన్వెస్ట్మెంట్ అన్నది నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మిత్రమా. ఫైనలీ ఫ్రెండ్స్, ఎనీవే ఒకే ఒక విషయం చెప్పి ముగిద్దామా? హీ విల్ విన్ హూ నోస్ వెన్ టు స్పీక్ అండ్ వెన్ నాట్ టు స్పీక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్.